ఓం శ్రీ మాత్రే నమః. ఇంకా 48 గంటలు మాత్రమే మిగిలాయి. మేషరాశి వారి జీవితంలో నమ్మలేని మార్పులు మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతోంది. సెప్టెంబర్ నెల 10, 11, 12 తేదీల్లో మీకు కష్టాల నుండి విముక్తి కలగబోతోంది. ఇంకా 48 గంటల్లోనే మేషరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి, మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ అనేది ఏ విధంగా రాబోతుంది, సెప్టెంబర్ నెల 10, 11, 12 తేదీల్లో వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి వారి సమయంలో గొప్ప ఫలితాలు పొందుతారు. సమయం చాలా విలువైనదని గుర్తిస్తారు. రక్త సంబంధీకులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఒక వార్త శక్తిని ఇస్తుంది. ఇష్టదైవ నామాన్ని జపిస్తే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. ఈ రాశి వారికి ఏకాదశ రాశిలో చంద్రగ్రహణం శుభప్రదం. ఆశయాలు నెరవేరుతాయి. కృషితో చేసిన పనులు విజయవంతం అవుతాయి. ఆర్థిక పరమైన అభివృద్ధి మీకైతే పూర్తిగా కనిపిస్తుందనే చెప్పాలి. కొత్త పెట్టుబడులు, వ్యాపార విస్తరణ లాభాలను చేకూరుస్తాయి. భూగృహ వాహన సౌఖ్యాలు లభిస్తాయి. ఉద్యోగంలో శ్రద్ధగా వ్యవహరిస్తే ఉన్నత స్థితి పొందుతారు. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. మీకు ఈ వారం మధ్యలో శుభవార్తలు కూడా వింటారు. ఇష్టదైవ ఆరాధన మీకు ఎంతగానో మేలు కలిగిస్తుంది. ఇష్టదేవత ధ్యానం కూడా మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ మేషరాశి జాతకులకు ఈ సమయం వీరి జీవితంలో వీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి. మీ జీవితంలో మీరు ఏదైతే కోరుకొని ఉన్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది. ఈ మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ నెల వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు అయితే మీరు కళ్ళారా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశి వారికి ఈ ఏడాది అంతా కూడా మేలు జరుగుతుంది. చైత్ర నవరాత్రులు కూడా ఈ సమయంలో వీరికి ప్రారంభం కాబోతున్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మేషరాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు. ఈ గ్రహ ప్రభావంతో వీరు చాలా ధైర్యంగా, ఉత్సాహంగా కూడా ఉంటారు. అంతేకాదు గురుడు భాగ్యస్థానంలో సంచారం చేయడంతో ఉద్యోగులు, వ్యాపారులు కూడా చాలా మెరుగైన ఫలితాలు అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అలాగే శనిదేవుని ప్రత్యేకమైన ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. రాహు ప్రభావంతో కూడా సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. మీ పెండింగ్ పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఈ రాశి వారికి కొంత ఇబ్బంది అనేది కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మేషరాశి వారి కెరియర్ పరంగా, ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా, వీరి కుటుంబ జీవితంలో కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా తీవ్రమైన ప్రతికూల ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక సమస్యల కారణంగా మీ జీవితంలో అనేకమైన మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. మీ ఆదాయాన్ని పొదుపు చేయడంలో మీరు విజయం సాధిస్తారు. ఈ సమయంలో వీరికి గురుడు 3వ స్థానంలో సంచారం చేయడం కారణంగా ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. రాహుకేతువుల సంచారంతో చాలా మెరుగైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా రాహు కుంభంలో సంచారం చేసే సమయంలో ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశాలు కూడా వీరికి కనిపిస్తూ ఉన్నాయి. ఈ తెలుగు నూతన సంవత్సరం మీ కుటుంబంలో ఒక కొత్త వ్యక్తి అయితే రావచ్చు. మీరు వారి పట్ల అంకిత భావంతో ఉండవచ్చు. వారు మీ పట్ల చాలా శ్రద్ధగా కూడా ఉంటారు. ఈ రాశి వారి కుటుంబ సభ్యుల మధ్య ఆనందం, శాంతి, శ్రేయస్సు కూడా పెరుగుతుంది. ఈ ఏడాది పిల్లలకు కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతోందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ మేషరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో వీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా వీరికి సమయంలో లభిస్తుంది. మీ జీవితంలో మీరు మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో
వీరి జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది. ఈ రాశి వారికి సెప్టెంబర్ నెల వీరి జీవితంలో కలగబోయే మార్పులు తెలుసుకుందాం. వ్యాపారస్తులకు ఈ సమయంలో 3వ మరియు 4వ వారాల్లో కూడా చాలా సమయం అయితే ఉంటుందండి. మొదటి 2 వారాలు సాధారణ వృద్ధిని చూపినప్పటికీ తర్వాత మీరు వ్యాపారంలో పెరుగుదల చూస్తారు. మీ భాగస్వామి మద్దతుతో మీరు విజయవంతమైన నెలలు గడుపుతారు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్న వారు ఈ సమయంలో 2వ వారం తర్వాత దానిపైన పనిని ప్రారంభించవచ్చు. గతంలో వ్యాపారం ముఖ్యంగా ప్రత్యర్థుల కారణంగా ఎదురైన సమస్యలు ఈ నెలలో పరిష్కారం అవుతాయి. ఈ నెల విద్యార్థులు కూడా చాలా మంచి సమయం అయితే ఉంటుంది. చదువుపైన మీ ఆసక్తి పెరుగుతుంది. మీ యొక్క 6వ ఇంటిపైన సూర్యుని బలమైన ప్రభావం కారణంగా పోటీ పరీక్షలు రాస్తున్న వారి సమయంలో విజయం సాధిస్తారు. మీ 6వ ఇంట్లో బుధుడు కూడా ఉన్నందున మీ యొక్క ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి మరియు మీరు మీ యొక్క లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ప్రణాళికను కూడా రూపొందించగలుగుతారు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ సమయం బాగుంటుంది. మీరు గత ఆరోగ్య సమస్యల నుండి కూడా కోలుకుంటారు. అయితే 3వ వారం నుండి కూడా సూర్యుడు మరియు బుధుడు 6వ ఇంట్లో సంచరించడం చేత కడుపు మరియు చర్మానికి సంబంధించిన చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ఈ నెల చివరి వారంలో మీరు కొందరు మూత్రపిండాలు లేదా మధుమేహానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు. కాబట్టి ఈ కాలంలో మీ యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుందండి. ఈ రాశి వారికి ఈ నెల అయితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా లాభస్థానమైన మీ 11వ ఇంట్లో రాహు సంచారం వలన మొదటి 2 వారాల్లో పెట్టుబడి పెట్టడం అయితే మంచిది కాదు. మీరు 3వ లేదా 4వ వారంలో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. ఇది మీకు మంచి రాబడిని పొందడంలో కూడా సహాయం చేస్తుంది. 12వ ఇంట్లో శని సంచారం కొన్ని ఊహించని ఖర్చులకు కారణం కావచ్చు. కాబట్టి మీ యొక్క ఆర్థిక ప్రణాళికను తదనుగుణంగా చేసుకోండి. ఈ నెల చివరి వారంలో మీ యొక్క 7వ ఇంట్లో కుజుడు ప్రవేశించడం వలన మీ యొక్క జీవిత భాగస్వామి చికిత్స కొరకు డబ్బు కొంచెం ఖర్చు చేయాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తోందండి. ఈ రాశి వారికి గ్రహాల సంచారం ఈ నెల 2వ భాగంలో విజయం, అభివృద్ధి మరియు పాత సమస్యల గురించి పరిష్కారాన్ని సూచిస్తుంది. శని సంచారం కొన్ని ఖర్చులకైతే కారణం కావచ్చు, కానీ మొత్తం మీద మీ జీవితంలో అనేక రంగాల్లో పురోగతికి చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. వృత్తిలో 3వ వారం నుండి కూడా మీరు మంచి సమయాన్ని అయితే చూడగలుగుతారు. మొదటి 2 వారాలు సాధారణంగా ఉంటాయి, కానీ 3వ వారం నుండి కూడా 6వ ఇంట్లో సూర్యుడు మరియు ఉచ్చస్థితిలో ఉన్నటువంటి బుధుడు ఉండడం వలన మీ యొక్క వృత్తి మరియు సంపాదనలో వేగవంతమైన మార్పులు అయితే చూస్తారు. మీ ఆలోచనలు మరియు ప్రణాళికలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా పనులలో మీ సహోద్యోగుల నుండి మంచి మద్దతు కూడా లభిస్తుంది. ఉద్యోగం లేదా ప్రదేశంలో మార్పు కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి నెలాఖరులోగా మంచి ఫలితం లభిస్తుంది. ఎందుకంటే పదవిలో చాలా మార్పు అనేది సూచింపబడుతుంది. మీ గతంలో పని ఒత్తిడిని అనుభవించి ఉండవచ్చు. ఈ నెల నుండి కూడా మీ పని భారం అనేది తగ్గడాన్ని అయితే మీరు చూస్తారు కదండి. మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.